నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ధర్మసత్రం కాదని స్పష్టీకరణ. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో విస్తుపోయే వాస్తవాలు. ఆన్లైన్లో పేలుడు పదార్థాలు కొని బాంబు తయారు చేసినట్లు గుర్తింపు. ఉగ్రదాడికి 3 నెలల ముందు పెహల్గాం వెళ్లిన జ్యోతి మల్హోత్రా అనంతరం పాకిస్తాన్ వెళ్లి సంబంధిత సమాచారం చేరవేసినట్లు అనుమానం. ఆపరేషన్ సింధూర్ అనంతరం స్వర్ణ దేవాలయంపై దాడికి పాకిస్తాన్ కుట్ర. డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను తిప్పికొట్టామన్న ఆర్మీ అధికారి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ విచారణ. ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం.